హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఆ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్లికేషన్ ఓపెన్ కావడం అయితే జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. మరి అభ్యర్థులు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడం ద్వారా వారికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటుంది, అలాగనే మరి స్కాలర్షిప్ ఎంత అమౌంట్ రాబోతుంది, అలాగే మరి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా మెన్షన్ చేశారు, ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాని తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఎటువంటి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ముందుగా మనం వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఈజీగా ఆన్లైన్లోకి వచ్చేయచ్చు. లేదంటే గూగుల్ సెర్చ్లో మనం సెర్చ్ చేయొచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పి ఎన్ఎస్పీని సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనం వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. వెబ్సైట్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న డాట్స్, లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు మరలా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనం వచ్చేసి స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పీ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం మళ్ళీ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అని ఉంది కదా, దాని మీద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అని చూపిస్తుంది కదా, దీనికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ డేట్స్తో సహా మనకి కనిపిస్తున్నాయి కదా. సో చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి మనకి 2/6/2025 అంటే జూన్ 2వ తారీఖు నుంచి 31/8/2025 అంటే ఆగస్ట్ 31వ తారీఖు వరకు కూడా మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ ఇంకా అన్ని సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. వీటితో మనకి పని లేదు. ఈ రెండు డేట్స్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్, ఈ రెండు డేట్స్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ స్కాలర్షిప్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకుంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి గైడ్ లైన్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గైడ్ లైన్స్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ యొక్క గైడ్ లైన్స్ వచ్చేది ఈ సంవత్సరానికి సంబంధించింది అయితే కాదు, ప్రీవియస్ ఇయర్స్ సంబంధించింది. అయినప్పటికీ అన్నిటికి సంబంధించి కూడా సేమ్ మాట ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చదువుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు వచ్చేసి 7వ తరగతి కంప్లీట్ చేసుకుని, అంటే 7వ తరగతి పాస్ అయిపోయి ఉండి అలాగనే 8వ తరగతి చదువుతూ ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క 8వ తరగతి చదువుతున్న అభ్యర్థులు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో కనుక మెరిట్ కనబరిచి మీ యొక్క సెలెక్ట్ అయినట్లయితే మీకు 9, 10 అలాగే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు సంబంధించి 4 సంవత్సరాలు కలిపి ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున, 4 సంవత్సరాలు కలిపి కూడా 48,000 రూపాయలు వచ్చేసి మనకి ఈ యొక్క స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ స్కూల్లో చెప్తారు. మీ స్కూల్లో అడగండి. మీ స్కూల్లో మీ యొక్క హెడ్ మాస్టర్ కలిసినట్లయితే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. వాళ్ళు మీకు అప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క స్కూల్లో ఈ యొక్క హెడ్ మాస్టర్ని సంప్రదించండి. దీనికి సంబంధించి ప్రత్యేక కోచింగ్ కూడా అన్ని స్కూల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క స్కాలర్షిప్ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి శాట్ అండ్ మ్యాట్ అని చెప్పి 2 సెక్షన్స్ వారీగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో శాట్ అలాగే మ్యాట్ వచ్చేసి చూసినట్లయితే మనకి క్లియర్గా చూద్దాం. మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసి మ్యాట్ అనమాట, స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి శాట్ అనమాట. దీంట్లో వచ్చేసి రీజనింగ్ ఇంకా కొన్ని సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉండటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా చూద్దాం అవి ఏమేమి ఉంటాయో. సో ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఇంకా ఎనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, ప్యాటర్న్, ప్రిపరేషన్, హిడెన్ ఫిగర్స్ అని చెప్పి వీటిలో చూపిస్తుంది కదా, అది వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ అనమాట. అలాగనే స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే సైన్స్, సోషల్ స్టడీస్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి యొక్క సిలబస్ ఉండటం జరుగుతుంది. కేవలం 8th క్లాస్ అండ్ 7th క్లాస్ ఆధారంగా తీసుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క టెస్ట్ వచ్చేసి 90 minutes, 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కూడా 90 minutesలో రాయాల్సి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే లేదు. సో అభ్యర్థులు వచ్చేసి పాస్ మార్క్ కనుక మనం చూసినట్లయితే మ్యాట్ అండ్ శాట్ విత్ అట్లీస్ట్ 40 మార్క్స్తో పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే SC ST స్టూడెంట్స్ వచ్చేసి 32% మార్క్స్తో క్వాలిఫై ఉండాల్సి ఉందని చెప్పి తెలియజేయడం అయితే జరుగుతుంది.
ఇంకా ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి సంబంధించి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అన్నిటి గురించి కూడా ఈ యొక్క గైడ్‌లైన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్‌ని వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా మీరు క్లియర్‌గా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేయండి. సో ఇదన్నమాట ఈ గైడ్‌లైన్స్ సంబంధించి. సో మరి ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్‌గా చెప్తాను. సో ఈ విధంగా వెబ్‌సైట్‌లోకి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై ఫర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఓటీఆర్. ముందుగా వచ్చేసి మనం ఓటీఆర్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం ఇక్కడ ఓటీఆర్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు ఒక ఓటీఆర్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీఆర్ నెంబర్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై ఫర్ స్కాలర్‌షిప్ ఉంది కదా, ఆ తర్వాత స్కాలర్‌షిప్‌కి కింద మీరు అప్లై చేసుకుని దానికి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క పోర్టల్‌లో మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇందులో కనిపిస్తున్న ఏ స్కాలర్‌షిప్‌కైనా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఓటీఆర్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక ఉన్నట్లయితే లాగిన్ చేయండి ఓటీఆర్ నెంబర్ తోటి, అలాగనే కింద చూపిస్తున్నటువంటి పాస్వర్డ్ తోటి, ఇంకా అలాగనే కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్కి సంబంధించి లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక రిజిస్ట్రేషన్ కనుక లేదనుకుంటే ఓటీఆర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంతా కూడా ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మొదటగా గైడ్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఒకసారి గైడ్ లైన్స్ అని కూడా క్లియర్గా చదవండి. ఏమేమి అడుగుతున్నారంటే ఓటీఆర్ కోసం మ్యాండేటరీగా కొన్ని ఉండాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అందులో మొదటగా వచ్చేసి మొబైల్ నెంబర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఎప్పుడు ఉండాల్సి ఉంటుంది, అలాగనే ఆధార్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది. వీటి కోసం ఆ రెండు దగ్గర పెట్టుకొని ముందుగా మీరు ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఫీజు పేమెంట్ లేదు ఓటీఆర్ సంబంధించి. ఈ యొక్క రెండు దగ్గర పెట్టుకుని మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ దగ్గర పెట్టుకొని మనకి ఓటీఆర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొదటగా గైడ్ లైన్స్ చదవండి. తర్వాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈకేవైసీ ఆధార్తో చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫినిష్ అని చూపిస్తుంది కదా. సో స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో మొదటగా చూసినట్లయితే గైడ్ లైన్స్ అని చదివిన తర్వాత కిందకి వెళ్ళినట్లయితే స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది. రెండిట్లో కూడా చెక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ మనం చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంటుంది. ఇక మీ యొక్క మొబైల్ నెంబర్ని అలాగనే ఆ ఓటీపీ కొట్టినట్టే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి కింద చూపించిన విధంగా వెరిఫై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏదో ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ కేవైసీకి వెళ్తాం. దాని తర్వాత అంతా చూసుకున్న తర్వాత ఫినిష్ చేసేయండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర స్టూడెంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఈ విధంగా చేయండి అని చూపిస్తున్నాను. సో ఈ ఓటీఆర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగా మళ్ళీ మనం అప్లికేషన్ సంబంధించి ఏ స్కాలర్షిప్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీఆర్ అయిపోయిన తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ కనిపిస్తుంది మనకి. దానికి సంబంధించి ఇక్కడ స్కీమ్స్ ఆఫ్ ఎన్ఎస్పీ కానీ అక్కడ ఏదో ఒకటి మీరు ఏ దానికైతే అప్లై చేసుకున్నారో ఆ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్కాలర్షిప్కి సంబంధించి. ఇంకా ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగనే ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్స్ కానీ లింక్స్ కానీ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.